హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు 24 బ్లిస్ కలర్స్. ఈరోజు గ్రూమ్ని ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క టాపిక్ చెప్తే మనకి ఆల్మోస్ట్ బేసిక్ టు బ్రైడల్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ గ్రూమ్ ఫిగర్తో కంపల్సరీగా ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. ఈ వీడియో నేను ఎక్కువ ఫాస్ట్గా ఏం చూపించట్లేదు. సో లైవ్లో అటెండ్ అయ్యే వాళ్ళ కోసం కూడా యూజ్ అవ్వడం కోసం మనం ఈ ఫిగర్ని సేమ్ బ్రైడ్ వేసినట్టుగానే వేసుకోవాలి. ఐబ్రోస్, ఐస్, నోస్. కాకపోతే ఐబ్రోస్ని మనం అక్కడ కర్వ్ షేప్ని డ్రా చేసాం కదా, ఇక్కడ జస్ట్ కర్వ్ లేకుండా డ్రా చేసుకోండి, సరిపోతుంది. గ్రూమ్ కాబట్టి ఐస్ని కర్వ్గా డ్రా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గానే ఉంచేసుకోండి. ఇలా తర్వాత లిప్స్ డ్రా చేసుకున్నాక పైన ఒక లైన్ ఇలా చిన్నగా డ్రా చేసుకోండి. కొంచెం అది తర్వాత ఆ పైన లైన్ని డార్క్ చేసుకోవాలి, అంటే మీసం లాగా అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా షేప్ డ్రా చేసుకోండి. షేప్ అమ్మాయిది రౌండ్గా డ్రా చేస్తాం కదా, ఇప్పుడు గ్రూమ్ది వచ్చేసి కొంచెం బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. లాస్ట్లో కూడా చూపిస్తాను అది. అండ్ ఇలా మళ్ళీ తలకి క్యాప్ లాగా డ్రా చేసేసుకోండి. ఇలా షేప్ డ్రా చేసుకోండి. లైన్స్ 2 లైన్స్, ఇటువైపు కూడా 2 లైన్స్ ఆర్ సింగిల్ లైన్ ఉండేలాగా. ఇలా సింగిల్ లైన్ డ్రా చేసుకోవచ్చు, దాని మధ్యలో డిజైన్ వేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకోండి. మళ్ళీ పైన ఇలా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇది కొంచెం బ్లర్గా ఉంది, బట్ ఫిగర్ అనేది కనిపిస్తుంది. సో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ డార్క్ చేస్తున్నాను. ఫస్ట్ థిన్ లైన్ డ్రా చేశాను కదా, తర్వాత ఇప్పుడు దీన్ని నేను కొంచెం డార్క్ చేస్తున్నాను, ఓకేనా? పైన కొంచెం థిక్గా ఉండాలి, కిందికి వచ్చేసరికి కొంచెం సన్నగా అయిపోయేలాగా చూడండి. తర్వాత బియర్డ్ డ్రా చేస్తున్నాను. మీరు నార్మల్గా ఇలా ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు, ఇలా ఈ షేప్ డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మోస్ట్లీ చాలా వరకు ఇలా డార్క్గా చేస్తారు. సో మీకు నచ్చితే ఈ షేప్ డ్రా చేసుకోండి, లేదు అంటే దీన్ని మీరు నార్మల్గా కూడా ఉంచవచ్చు. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన 3 షేప్స్ డ్రా చేసాం కదా, ఆ 3 దాంట్లో కొంచెం మనం షేడింగ్ డ్రా చేసుకోవాలి. ఇలా లైట్గా షేడింగ్ డ్రా చేసుకోండి. ఇలా షేడింగ్ డ్రా చేసుకున్న తర్వాత కింద ఆ క్యాప్లో మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్నగా సర్కిల్స్ వేసుకొని దాని చుట్టూ మళ్ళీ డార్క్ చేసుకోవచ్చు. మనం ఎలాగో 9 సెంటీమీటర్లో దాన్ని డ్రా చేస్తాం కాబట్టి మనకు అప్పుడు డిజైన్ వేయడానికి సరిగా రాదు. మోస్ట్లీ ఫిల్ చేయడమే బెటర్. 2 లైన్స్ వేసుకొని ఫిల్ చేయడం అనేది బెటర్. మీరు ఒకవేళ పామ్లో వేసినట్లయితే కొంచెం పెద్దగా డ్రా చేస్తాం కాబట్టి అప్పుడు ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు. ఫేస్ కొంచెం షేప్ నేను అడ్జస్ట్ కూడా చేశాను, అది చూడండి, కొంచెం బాక్స్ లాగా రావాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కాలర్ని డ్రా చేస్తున్నాను. ఇది స్టెప్ బై స్టెప్ వేస్తూ వెళ్ళాలి. డైరెక్ట్ షోల్డర్ డ్రా చేస్తే మనం ఇవన్నీ డ్రా చేయడానికి తర్వాత కష్టం అవుతుంది. అందుకే ఫస్ట్ కాలర్ డ్రా చేసుకోండి. షెర్వానీ కోసం అది డ్రా చేసింది. సో తర్వాత ఇలా ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఎందుకు డ్రా చేస్తున్నామంటే మనం కింద మనం ఇంకా హైలైట్ చేయడానికి హంప్స్ వేసుకోవాలి తర్వాత డిజైన్ కోసం. అలా ప్లెయిన్గా సింగిల్గా డ్రా చేసినా కూడా ఓకే. తర్వాత లైట్గా ఇలా షోల్డర్ని కూడా డ్రా చేయండి. ఫస్టే మీరు లైన్ డ్రా చేసుకోకండి, లైట్గా లైన్స్ వేస్తూ రండి. తర్వాత మీరు ఏమైనా అడ్జస్ట్ చేయాల్సి వస్తే ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. సో అందుకే లైట్గానే డాట్స్ పెడుతూ రండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా డ్రా చేస్తూ రండి. సో ఇలా షోల్డర్ డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా దుప్పట్ట వస్తున్నట్టుగా సో ఇలా డ్రా చేసుకోండి, అంటే చున్నీ టైపు. సో ఇలా మళ్ళీ దాన్ని కర్వ్ లైన్స్ డ్రా చేసుకోండి. బార్డర్ కోసం 2 లైన్స్ డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి హ్యాండ్ డ్రా చేయాలి. హ్యాండ్ పైన నుంచి పట్టుకున్నట్టుగా ఇలా డ్రా చేయాలి. సో చూడండి. సో తర్వాత అలా హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత కింద ఆ బార్డర్ని మళ్ళీ 2 లైన్స్ వేసి డ్రా చేయండి. ఇటు చివరికి కూడా ఇంకొక బార్డర్ లాగా ఉండేలాగా ఇలా హ్యాండ్ నుంచి వేసినట్టుగా మళ్ళీ ఒక బాక్స్ లాగా డ్రా చేసి దానిపైనుంచి మళ్ళీ బార్డర్ డ్రా చేయండి. నేను పైన కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అది లోపలికి వెళ్ళినట్టు అనిపించింది నాకు. మళ్ళీ కింద కూడా బార్డర్ డ్రా చేసుకోండి. సో మీరు ఇలా లైట్ లైన్స్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. తర్వాత మనం దాంట్లో షేడింగ్ వేసినా అది కనిపించదు అనమాట, నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నేను 2 లైన్స్ డ్రా చేసుకున్నాను. చుట్టూ మళ్ళీ ఒక షేప్ యూ షేప్ డ్రా చేశాను, అది మెల్లో హారం లాగా ఉండడానికి. తర్వాత మనం లాస్ట్లో దాన్ని డ్రా చేస్తాము.
తర్వాత షేప్ మళ్ళీ షెర్వానీ కోసం మొత్తం కింద డ్రా చేసుకున్నాక లెఫ్ట్ హ్యాండ్ని కూడా డ్రా చేయండి. సో ఇలా నార్మల్గానే డ్రా చేసుకోండి ఇది. అండ్ తర్వాత కింద లెగ్స్ డ్రా చేస్తున్నాను. సో లెగ్స్ ఏంటంటే ఇలా ఒక పాదం ముందుకు వేసినట్టుగా ఇలా డ్రా చేస్తున్నాను నేను. స్ట్రేట్ లైన్స్ డ్రా చేసుకోండి. సో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా డ్రా చేసుకోండి. ఆ తర్వాత షూ షేప్ వేయండి. సో ఇక్కడ కొంచెం అది కనిపించట్లేదు, నేను తర్వాత మళ్ళీ పైకి అన్నాను, మీకు ఈజీగా కనిపిస్తుంది, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇది డ్రా చేసుకోండి ఇలా. ఇప్పుడు మనం ఈ డాట్స్ లైన్స్ని డ్రా చేసాం కదా, దీన్ని ఇప్పుడు అవుట్లైన్ లాగా డ్రా చేసుకోవాలి. చూడండి, షూస్ అలా డ్రా చేసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు కాలర్ని నేను డార్క్ చేస్తున్నాను. దాని లోపల చిన్న చిన్న హంప్స్ లాగా డ్రా చేసి కూడా వేసుకోవచ్చు. సో నేను డార్కే చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు, ఎందుకంటే డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ కదా మనకు కావాల్సింది. సో నేను షెర్వానీ అంతా లైట్ చేస్తా అందుకనేసి సో ఇలా డ్రా చేశాను. నెక్స్ట్ ఏంటంటే దుప్పట్టని నేను ఫస్ట్ షేడింగ్ ఇచ్చాను, కాకపోతే తర్వాత దాన్ని అంతా నేను ఫిల్ చేశాను. సో ఎందుకంటే షెర్వానీని లైట్ చేసి దుప్పట్టని థిక్ చేయాలనుకున్నాను. సో దానికోసం ఇక్కడ ఫ్లవర్ డ్రా చేసుకున్నా. సో 2 ఫ్లవర్స్ డ్రా చేసుకోండి. మీకు సింగిల్ ఫ్లవర్ వచ్చినా ఓకే, సింగిల్ ఫ్లవర్ డ్రా చేయండి. తర్వాత ఇలా 2 లైన్స్ మనకి మిడిల్లో కనిపించేలాగా డ్రా చేసుకొని మిగతాదంతా ఫిల్లింగ్ చేసుకోండి. మీరు ఇది లైట్గా డ్రా చేసుకొని షెర్వానీని కూడా డార్క్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు జస్ట్ సింపుల్గా బేసిక్లో చూపిస్తున్నాను కాబట్టి ఇలా డ్రా చేస్తున్నాను. మీరు దీని తర్వాత చేంజ్ కూడా చేసుకోవచ్చు, సేమ్ నేను వేసినట్టుగా కాకుండా. మళ్ళీ బార్డర్ కోసం నేను ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకున్నాను ఇంకొకటి సపరేట్గా ఉండడం కోసం. తర్వాత ఆ బార్డర్లో నేను స్పైరల్స్ వేయడానికి ఒక 5 అలా డ్రా చేసి పెట్టాను. లాస్ట్లో తర్వాత కంప్లీట్ ఫిగర్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, షెర్వానీ కోసం నేను కంప్లీట్గా దాన్ని షేడింగ్ ఇచ్చేసాను. మీరు దాన్ని సపరేట్గా పైన కోట్ వచ్చే మోడల్లో కూడా డ్రా చేసుకోవచ్చు. అప్పుడు మీకు మిడిల్లో పైనుంచి కింద వరకు లైన్ డ్రా చేసుకొని అప్పుడు పైన దాన్ని థిక్గా డ్రా చేసి కింది దాన్ని కొంచెం ఇలా షేడింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో పైన కట్ వర్క్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా హ్యాండ్కి కూడా డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత కాలర్ దగ్గర ఇక్కడ ఇలా చిన్న హంప్స్ వేసేసుకోండి. అండ్ హారం కోసం ఇలా సర్కిల్స్ వేసుకొని కింద స్పైరల్ వేసేసి హంప్స్ మళ్ళీ చిన్నగా డాట్స్ పెట్టేసేయండి. హ్యాండ్ షేప్ని మనం కంప్లీట్గా ఫిగర్ వేసిన తర్వాత డార్క్ అయితే చేయాలి, డార్క్ లైన్ అనేది ఇవ్వాలి. సో ఇలా లైట్గా మళ్ళీ స్పైరల్స్ని షెర్వానీ మొత్తం డ్రా చేయండి. మీరు ఇలా షేడింగే కాకుండా జిగ్జాగ్ లైన్స్ డ్రా చేసి చూడండి. హ్యాండ్కి మాత్రం అప్పుడు ఏదైనా డార్క్గా డ్రా చేయండి. హ్యాండ్కి కూడా స్పైరల్ డ్రా చేసేయండి. స్పైరల్ డ్రా చేసిన తర్వాత ఇలా ఇప్పుడు ప్యాంట్ కోసం మీరు జస్ట్ ఇలా వీ షేప్ని ఇలా డ్రా చేయండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా దాన్ని అంతా మళ్ళీ షేడింగ్ ఇచ్చేసి వీటిని డార్క్ చేసేసేయండి. ఓకేనా? షూని కూడా ఇక్కడ డార్క్ చేసేసేయండి. అండ్ అటువైపు కూడా సేమ్ డార్క్ చేయండి. ఓకేనా? నేను కంప్లీట్ ఫిగర్ లాస్ట్లో చూపిస్తాను ఎలా అనేది. కంప్లీట్ ఫిగర్ వేసుకున్న తర్వాత మనం డార్క్ లైన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇది కంప్లీట్ ఫిగర్ నేను కంప్లీట్ చేశాను. సో ఇలా వేసుకోండి స్పైరల్స్ దుప్పట్టాలో. జస్ట్ సింపుల్గా హ్యాండ్స్ కూడా 4 లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఈరోజు క్లాస్, గ్రూమ్ క్లాస్ ఫుల్ ఫిగర్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇది బేసిక్ ఫిగర్, ఈజీగా వేయగలుగుతారు. సో ట్రై చేయండి తప్పకుండా. ఈ క్లాస్తో మనకి బేసిక్ టు బ్రైడల్ కోర్స్ అనేది కంప్లీట్ అయింది. సో అందరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.